నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులదే విజయం. వాకాడు మండలంలోని పలు పంచాయతీల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. టీడీపీ కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా పరిగణిస్తా. దొరవారి సత్రం మండలం అక్కరపాక గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల సమస్యలు ఆలకించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ఉపాధ్యాయుడి నిర్వాకంతో విద్యార్థులకు అస్వస్థత. కోట జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థినులచే ఉపాధ్యాయుడు గుంజలు తీయించడంతో అస్వస్థత. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. పరామర్శించిన డీఎస్పీ గీత. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కోట జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాకంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ గీత అక్కడికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. కోట పట్టణంలోని జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో క్రీడా ఉపాధ్యాయుడు విద్యార్థినీలను గుంజిళ్లు తీయించడంతో అస్వస్థకు గురయ్యారు. సుమారు 30 మంది విద్యార్థులు యూనిఫామ్ తో పాఠశాలకు రాలేదని క్రీడా ఉపాధ్యాయుడు సుభాన్ పైశాచికంగా గుంజిళ్లు తీయించాడు. దీంతో వారి కాళ్లు వాచిపోవడంతో కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆ విద్యార్థినీలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థినీల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ గీత ఆసుపత్రి వద్దకు చేరుకుని విద్యార్థినీలను పరామర్శించారు. వాకాడు మండలంలో గత పూర్వ వైభవం మళ్లీ మొదలైందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. వాకాడు మండలంలోని కల్లూరు కొత్తపాలెం ముట్టెంబాక పంచాయతీల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో సంక్షేమ పథకాలపై మాట్లాడారు. వాకాడు మండలంలోని కల్లూరు కొత్తపాలెం ముట్టెంబాక పంచాయతీలో దువ్వూరు జనార్దన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆయనకు భారీ గజమాలతో మేళతాళాలు, తీర్మాన్ డప్పులు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నాడు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి హయాంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని పార్టీగా ఉండేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వాకాడు మండలంలో 90% మంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కూటమి నాయకులే ఉంటారని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా కూటమి నాయకులపై వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారని, ప్రధానంగా బీజేపీ నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డిపై అనేక సార్లు విమర్శలు చేశారన్నారు. పురుషోత్తం రెడ్డి విషయంలో ప్రాణాలు ఇచ్చేందుకు తాను సిద్ధమేనని, రప్ప రప్ప అంటే కుదరదని ఆయన వివరించారు. ఈ మామూలుగా తెలుగుదేశం పార్టీ గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు, అలాగే మా విజయశేఖర్ రెడ్డి గారు నాన్నగారు ఇక్కడ ఎంపీపీగా ఉన్నప్పుడు అప్పట్లో ఇక్కడ మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. దాని తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఈ వాకాడులో లేదు. అయితే పోయిన ఎలక్షన్స్లో మా నాయకుల సహాయ సహకారాలతో కేవలం 500 ఓట్లు మైనస్తోనే ఇక్కడ ఈ వాకాడు మండలంలో ఓట్లు వచ్చాయి. అంటే 500 మైనస్ తెలుగుదేశానికి అంటే ఎంత 7-8 మెజార్టీని మా నాయకులందరూ కూడా కష్టపడి చేసినందువల్లే 500తో వచ్చిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఈసారి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాకాడు మండలంలో
80-90% మా వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్నికవుతారని చెప్పి నాకు ధైర్యం ఉంది. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా జనార్దన చాలా మంచివాడు, వ్యక్తిగతంగా నాకు ముందు పరిచయం లేదు, కానీ నిజంగా స్నేహానికి ప్రాణం ఇచ్చాయన. నా నాయకత్వంలో పనిచేయగల నా స్నేహితులుగా, సొసైటీ అధ్యక్షుడిగా ఒక మంచి మనిషి, నిగర్వి, నిజాయితీ పరుడు. మా ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత మంచి వ్యక్తికి ఇచ్చారు మీరు సొసైటీ అధ్యక్షుడు చెప్పి కూడా అందరూ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎందువల్లంటే నేను ఇచ్చినట్టు కూడా పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే ఇచ్చానని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తాను అందరూ కూడా. అలాగే రాబోయే రోజుల్లో కూడా పెద్దలు వచ్చారు నన్ను నమ్ముకొని, మా జనార్దన, మా దొరకన్న అందరికీ కూడా ఖచ్చితంగా గుర్తింపు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మర్చిపోయే పరిస్థితి లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మాధవులు మాత్రం ప్రాణం పేర మర్చిపోయే పరిస్థితి లేదు. అందరికి కూడా తగిన న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇకపోతే ఈ యొక్క గ్రామంలో మా జనార్దన పాకం గౌతమ్ అనే అబ్బాయికి ఆరోగ్యం సరలేకపోతే 7 లక్షలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ పంచాయతీ కదా, ఈ పంచాయతీలో తీసుకొచ్చి జనార్దన గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అట్లాగే టైంలో అధికారం రాకముందు మేము సూపర్ 6 అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కొంతమంది నాయకులు అవాకులు చవాకులు వెళ్ళారు. నిన్న మొన్న కూడా వాకాడు మండలంలో మీటింగ్లు పెట్టి ఎన్నుపోటని, ఆ పోటు, ఈ పోటని, ఏ పోటులు పొడిచేది మీరు ఎన్నుపోటు అందరినీ కనీసం మేము సూపర్ 6 లో ఏం నెరవేర్చామో, ఏం కార్యక్రమాలు జరిగాయో అది మేము ఇంటింటికి మా ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వచ్చి మీకు అమ్మ వచ్చిందా లేదా అని తెలుసుకుంటాడు. ఈ రోజు 2 ఊర్లలో కూడా తిరిగితే వాకాడు మండలంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం పనితీరు బాగుంది. మా ఇంట్లో 4 బిడ్డలుండే నాకు 13,000 లెక్కన తల్లి గోంద్రం పడ్డది. అదేవిధంగా 3 సిలిండర్లు వస్తున్నాయి. పెన్షన్ చూస్తే 4,000 వస్తుంది. ప్రతి నెల 1వ తేదీ ఇంటికి వచ్చి 7 గంటకి ఇస్తున్నారు. ఎంతకుముందు మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇచ్చి ఇంటికి పంపించినా కూడా 5వ తేదీ 10వ తేదీ వచ్చేది లేదు. 2వ రోజు 5 వెనక్కి వెళ్ళిపోయేది. వాళ్ళు వస్తారు, వాళ్ళ అవసరాల కోసం ఉంటారు, వాళ్ళ అవసరాలు నీరింతలని వెళ్ళిపోతారు. కానీ ఏ పొద్దు మనం ఎట్లా ఉన్నామా, ఏం చెప్తున్నామా, ఏం కష్టాలు ఉన్నాయా, ఏం బాధలు ఉన్నాయో పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఈ రోజు మన నాయకుడు అలా కాదు, మన కోసం మన ఊరికి వచ్చాడు, మన వీధికి వచ్చాడు, మన ఇంటి గడప దగ్గరకు వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు, మన నైట్ గుడ్డని నిలబడి నిలుచుకొని ఉన్నాడు మన నాయకుడు. అందరూ నాయకులేనా? మన నాయకుడు చూడండి, ద లీడర్, ద లెజెండరీ లీడర్ అయినా ఈ గురించి అంత సంవత్సరం అయింది. ఈ సంవత్సరం లోపల మనకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే కోడివాకలో 2 రోడ్లు ఇచ్చాడు, పైలపడానికి 1 రోడ్డు ఇచ్చాడు, వల్లాయకు 1 రోడ్డు ఇచ్చాడు, మన ఊరికి 8 లక్షలు ఇచ్చాడు. దుగ్గరాజపట్నం రోడ్డు దుర్గవరానికి శాంక్షన్ అయ్యి ఉన్నది రోడ్డు. మనం గుడి కట్టుకోవాలనుకుంటే 100 ట్రిప్పులు ఇచ్చాడు మనకు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు మసూదన్ రెడ్డి, నాయకులు కృష్ణమూర్తి, బత్తిన ప్రమీల, మోహన్ నాయుడు, శ్రీనివాసరెడ్డి, రమణయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలను తాను కూడా చంద్రబాబు వలె కుటుంబ సభ్యులుగా చూస్తానని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. దొరవారి సత్రం మండలం అక్కరపాక గ్రామంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దొరవారి సత్రం మండలం అక్కరపాక గ్రామంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ కార్యకర్త చెప్పిన గ్రామ సమస్యలకు ఎమ్మెల్యే విజయశ్రీ వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
సీఎం చంద్రబాబు పార్టీ కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా చూస్తారని, అలాగే తాను కూడా నియోజకవర్గంలోని కార్యకర్తలను కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తానని తెలిపారు. కార్యకర్తలు ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే వివరించారు. అలాగే డెవలప్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు గతంలో ఆపేస్తే ఈ రోజు దాన్ని కూడా ప్రతి ఆయకట్టుకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందేలాగా రైతులకి నేను అండగా ఉండాలని ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా నియోజకవర్గం పరిధిలోనే కాకుండా రాష్ట్రం పరిధిలో రాష్ట్ర ప్రజల్లో ఎక్కడ పేదరికం లేకుండా నేను కష్టపడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన అడుగుజాడల్లోనే మేమందరం నాయకులందరం కూడా నడుస్తున్నాం. నా పరిధిలో సూలూరుపేట నియోజకవర్గంలో పేదవాళ్ళు లేకుండా వాళ్ళకి ఇల్లు సమస్య కానీ రోడ్డు సమస్య లేకుండా శ్మశానం రోడ్లు కూడా లేవు ఈరోజు. అవన్నీ కూడా ఖచ్చితంగా నాయకులందరూ కష్టపడండి. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. మనం ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని అవి ఆన్లైన్లో అప్లోడ్ చేసి అలాగే మీరు కూడా రాసుకొని నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి పరిష్కారంకి నేను ముందుంటానని మీ అందరికీ తెలియజేస్తూ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా తీసుకొని కష్టపడి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిట్టమూరు మండలం రామాపురంలో ఉన్న పాఠశాల విద్యార్థులతో డీఎస్పీ గీత ముచ్చటించారు. వృత్తిరీత్యా పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో పాఠశాల విద్యార్థులతో ఆహ్లాదంగా గడిపారు. డీఎస్పీ వెంట స్థానిక ఎస్ఐ పోలీసు సిబ్బంది ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి మరియు టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, టీడీపీ నాయకులు పనబాక కృష్ణయ్య దంపతులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఇతర నాయకులు పరామర్శించారు. కోట పట్టణంలో ఉన్న పనబాక కృష్ణయ్య సోదరుడు పనబాక రమణయ్య కుమారుడు రాజశేఖర్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు మృతదేహానికి పొలమాలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. జరగాలి మీరు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, ఎన్నడూ దళితులకు ద్రోహం చేయలేదని, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని వైకాపా నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి తెలిపారు. వాకాడ్లోని బాలకృష్ణారెడ్డి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకుల వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీరు అడిగినటువంటి మాటలకు, నా వ్యక్తిగతంగా నా మీద చేసినటువంటి దాడికి అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను దాని గురించి మాట్లాడటం. ఆ సందర్భంలో
నేను ఏ ఒక్క మీద వ్యక్తిగత విమర్శలు గాని ఏం మాట్లాడలేదు. రెండవది, మా పార్టీ ఆదేశానుసారం ప్రతి మండలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం, రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వాకాడు మండలంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి మా పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిగి మురళి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ నా కంప్లీట్ ఉపన్యాసంలో మిమ్మల్ని గమనించమని మీడియాను అడుగుతున్నా, మీ దగ్గర ఇప్పుడు కూడా వీడియోలు ఉండదు. నా ఉపన్యాసం పార్టీ విధానాలు సిద్ధాంతాల మీద, పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళికను ఏ విధంగా తొంగలో తొక్కిందనే దాని మీద, రాష్ట్ర వ్యాప్తంగా జనరలైజ్ చేసి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుడు కేసుల మీద నా ఉపన్యాసం కొనసాగింది. నా కంప్లీట్ ఉపన్యాసంలో శాసనసభ్యుడు అనేటువంటి పదాన్ని ఉచ్చరించినటువంటి పాపాన కూడా పోలేదు. నేను శాసనసభ్యుడికి వివరణ కాదు, జరిగినటువంటిది చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానో కూడా మీకు తర్వాత చెప్పదలుచుకున్నాను. ఏం చేసేసారంటే, దాంట్లో భాగంగా ఎమ్మెల్సీ గారు కొన్ని మాటలు మాట్లాడతారు, జడ్పీటీసీ ఆయన ఉపన్యాసం ఆయన కొన్ని మాట్లాడి ఉండొచ్చు. నా పర్సనల్, నా వ్యక్తిగత ఉపన్యాసం, నా వ్యక్తిగతంగా నా మీద వచ్చినటువంటి అలిగేషన్స్ మీద రిప్లై ఇవ్వాలనే ఆలోచన, మీకు చెప్పాలని, సమాజం తెలుసుకోవాలనే ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి మీడియా సమావేశం ఇది. నేను ఏ ఒక్కరికో ఇచ్చేటువంటి రిప్లై కాదు ఇది. పిల్లలు మా పార్టీ పక్షం వాళ్ళ దెబ్బలు తినింది, వాళ్ళు కేసులు పెట్టుకున్నటువంటి దాన్ని నా మీదకి తీసుకుపోయేటువంటి కుట్ర ఒకటి జరుగుతూ ఉంది. నేను అంతిమంగా అడుగుతా ఉన్నాను, ఈ విధమైనటువంటి వాతావరణం, ఇంకొకటి, నేను భూ ఆక్రమణదారుడు అనేటువంటి ఒక కొత్తది అంటే మీకు తెలియదు కదా. గూడూరు నియోజకవర్గంలో దళితులకు రాజ్యాధికారం కల్పించే క్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని, వైకాపా నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కోట మండలం టీడీపీ దళిత నాయకులు మండిపడ్డారు. కోటలోని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు జగన్మోహన్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, జలీల్ అహ్మద్, మోహన్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులు కొంతమంది ఒక కార్యక్రమంలో మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, ఏ విధంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారిని గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది. అయితే నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, రౌతు రామకృష్ణ గారు ముందు మీ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఏం చేశారు అని మీరు చాలా సార్లు ప్రస్తావించారు. దానికి సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏం చేశారనేది మీరు చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108ని తీసుకొని వచ్చాడు, ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చారు, ఈ చెప్తున్నారు బాగానే ఉంది. ఆయన పెద్దలు, దివంగతులు, ఆయన మంచివారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అభినందిస్తారు. అదేవిధంగా మన యొక్క తారక రామారావు కూడా మన నిరుపేదలకు ఎన్నో పథకాలు తీసుకొని వచ్చారు. అవన్నీ కూడా మన అందరికీ తెలిసిన విషయమే. దళిత జాతి ఉద్ధారకుడు ఈ డివిజన్లో ఉన్నారు. వాళ్ళ అభ్యర్థుల కోసం పనిచేసే వ్యక్తులు ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ ఉన్నారు. వాళ్ళ మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. నేను చెప్తా కూడా జడ్పీటీసీ రామకృష్ణ, ఏదైనా మాట్లాడేటప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు ఉన్నతంగా నేర్చుకో, నోరు దగ్గర పెట్టుకో మాట్లాడుకో. ఎందుకంటే ప్రజలు చూస్తారు ప్రతి ఒక్కటి కూడా. నేను 30 సంవత్సరాల రాజకీయంలో ఈ డివిజన్లో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి తర్వాత అంత అభివృద్ధి చేసినట్టు ఎమ్మెల్యే గారు ఉన్నారంటే అది పాసం సునీల్ కుమార్ గారిని. అలాంటి ఎమ్మెల్యే గారిని, అలాంటి ప్రజానాయకుడిని మీరు దళిత జాతిని అణగదొక్కే విధంగా, వాళ్ళు మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే విధంగా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నాడని పోలీసులను ఉపయోగపరిచి మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం, మీ తలకాయ మీరు చిక్కుతో తలగొంచుకున్నట్టుగా మాట్లాడుతానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన వెల్లగొండ వరప్రసాదరావుని హరాస్మెంట్ చేసింది ఈ చోటా నాయకులు. ఒక ఎమ్మెల్యేని, రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి అతని గ్రామంలో రానికుండా చేసిన ఘన చరిత్ర మీదే. వాళ్ళు దళితుల మీద ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు సిగ్గుందా లేదు మీకు? మద్యం గురించి మాట్లాడుతున్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాల సంపూర్ణ మద్యపానం చేస్తామని చెప్పాడు. బెల్ట్ షాపులు కొన్ని వేల గ్రామాల్లో బెల్ట్ షాపులు పెంచారు. భూమ్ అంటూ రకరకాల మద్యం తీసుకువచ్చి వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి నకిలీ మద్యం అమ్మి కొన్ని వేల మంది ప్రాణాలను తీసిన ఘన చరిత్ర వైసీపీ ప్రభుత్వం ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికి తీసుకువెళ్లి ప్రజలను చైతన్యపరచాలని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కలువాయిలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేదురుమల్లికి వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడారు. సాధ్యం కాని హామీలిచ్చి చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు మనం కలవడానికి ముఖ్య ఉద్దేశం ఒక 4 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ పిలిచి 1 సంవత్సరం కాలం దాటింది, చంద్రబాబు చేసిన మోసాలు ప్రజలకు వివరించాలి అని ఇది క్యూఆర్ కోడ్ ఒకటి తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. దానిలో కూటమి ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టో ఏమేమి ఇస్తారని చెప్పారు, ఎలా మోసం చేశారు. యాక్చువల్లీ పేరు కూడా చంద్రబాబు అంటే నాకు అంటే మనం పెట్టాలని నువ్వు బాబు అంటే కట్ చేసిన 14 ఎలక్షన్ అప్పుడు జాబ్ కావాలంటే బాబు రావాలి, గుర్తుందా? అప్పుడంతా అందరికీ ఇదే మాట, జాబ్ కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, లోకేష్ బాబుకి జాబ్ ఇచ్చాడు మంత్రి పదవి. ఈసారి అంటే వాళ్ళదే మనం మార్చాము కానీ వాళ్ళది బాబు షూరిటీ మీ భవిష్యత్తు గ్యారంటీ. అది వాళ్ళ యాక్చువల్ నినాదం మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు. అంటే బాబు షూరిటీ ఇస్తున్నాడు, మీ భవిష్యత్తుకి గ్యారంటీ అని. మీ అని పెట్టలా, భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. ఎవరు భవిష్యత్తు? మనవాడు దేవాంశ. లోకేష్ చేశారు ప్రతిసారి, ఈసారి మనవాడు దేవాంశ భవిష్యత్తు గ్యారంటీ. అదే చేసుకుంటా పోతామన్నారు. కానీ ప్రజల్ని ఎలా మోసం చేశాడు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, ఏ రోజైతే వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో. గూడూరు మండలంలోని కుందుకూరు సమీపంలో ఉన్న కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామివారికి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దొడ్ల రాఘవరెడ్డి, నారాయణమ్మ, మనోహర్ రెడ్డి, సురేఖ, కిషోర్ రెడ్డి, హరిచందన్ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులదే విజయం. వాకాడు మండలంలోని పలు పంచాయతీల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. టీడీపీ కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా పరిగణిస్తా. దొరవారి సత్రం మండలం అక్కరపాక గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల సమస్యలు ఆలకించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ఉపాధ్యాయుడి నిర్వాకంతో విద్యార్థులకు అస్వస్థత. కోట జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థినులచే ఉపాధ్యాయుడి గుంజలు తీయించడంతో అస్వస్థత. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. పరామర్శించిన డీఎస్పీ గీత. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.